హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈ రోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగపిండితో చేసే ఒక 3 రకాల ప్రసాదాలు చేసి చూపించబోతున్నాను. ఈ ప్రసాదాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బేసన్ లడ్డు అదే తక్కువ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. లడ్డు తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పులను వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 కప్పుల శనగపిండిని వేసుకోవాలి. ఇది వెయిట్ వైస్ వచ్చేసి పావు కేజీ వరకు ఉంటుంది. శనగపిండిని వేసుకున్నాక స్టవ్ని సిమ్లో ఉంచుకుని మనం వేసుకున్న శనగపిండిని అంతటిని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో మాత్రమే ఉంచుకోవాలి. మనం వేసుకున్న పిండిని అంతటిని బాగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మీకు నెయ్యి నచ్చకపోతే సగం నెయ్యి సగం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు ఫ్రై చేయాలి అంటే శనగపిండి నుండి నెయ్యి సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 3 ఇలాచీలు వేసుకుని పావు కేజీ శనగపిండికి 200 గ్రామ్స్ వరకు పంచదారని వేసుకోవాలి. కప్పు వైజ్ అయితే మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో 2 కప్పుల శనగపిండికి 1.25 కప్పు పంచదారని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఫ్రై చేసి పెట్టించుకున్న శనగపిండి మిశ్రమంలోకి పంచదార పొడినంతటిని వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే పంచదార అంతా శనగపిండిలోకి బాగా కలుస్తుంది. ఇలా పంచదార పొడి వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అవసరమైతే మరొక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని పిండిని అంతటిని బాగా కలుపుకుని చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని మనకు నచ్చిన షేప్లో లడ్డూలుగా చేసుకోవచ్చు. చిన్నగా చేసుకుంటే 15 వస్తాయి. అదే మీడియం సైజులో చేసుకున్నట్లయితే 1 డజన్ వరకు లడ్డూలు వస్తాయి. ఇలా చేసుకున్న లడ్డూలన్నిటిని మనకి కావాలితే జీడిపప్పు బాదం పప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తొక్కుడు లడ్డు రెడీ. ఈ తక్కువ లడ్డును చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలన్నప్పుడు అప్పటికప్పుడు 10 to 15 మినిట్స్లో తయారు చేసేసుకోవచ్చు. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. అదే పండగలప్పుడు మనం ముందు రోజే ఇలాంటి ప్రసాదాలు చేసి పెట్టుకున్నట్లయితే టైం బాగా సేవ్ అవుతుంది. మనకి వీలైనన్ని ప్రసాదాలు ఈ విధంగా చేసేసుకోవచ్చు. తర్వాత ప్రసాదం వచ్చి మిర్చి బజ్జీ. ఈ మిర్చి బజ్జీ ఏంటనుకుంటున్నారా? అమ్మవారికి ప్రసాదం చాలా చాలా ఇష్టం. మీకు ఎవరికైనా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అని తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మిర్చి బజ్జీ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ వాము, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. మిర్చి బజ్జీ చేసుకోవడం కోసం ఇలాంటి మిర్చిని తీసుకుని బెంగళూరు మిర్చి అయితే మరి పెద్దగా ఉంటాయి, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. పావు కిలో బజ్జీ మిర్చిని తీసుకుని శుభ్రంగా కడుక్కున్నాక లోన ఉన్న గింజలన్నిటిని ఈ విధంగా చాక్తో తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిర్చిని తడి ఉంచాలి. తడి లేకుంటే మనం శనగపిండిలో వేసినప్పుడు శనగపిండి అనేది పట్టదు. ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడిని కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే కారం అనేది అసలు తెలియదు, టేస్ట్గా ఉంటాయి. మొత్తం అన్ని మిర్చిలకి ఇలాగే పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి పావు కిలో శనగపిండిని వేసుకోవాలి. పావు కిలో మిర్చీలకి పావు కిలో శనగపిండి అయితే పడుతుంది. వేసుకున్నాక తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, కొద్దిగా వంట సోడా వేసుకుని అలాగే 2 స్పూన్స్ వేడి వేడి ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల బజ్జీలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి సరిపడినన్ని నీళ్లు వేసుకుని ఈ విధంగా విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఇలా విస్కర్తో కలిపితే ఎటువంటి పిండి ముద్దలు లేకుండా ఉంటాయి. ఇలా కలుపుకున్నాక ఒక 2 స్పూన్స్ వరకు వరి పిండిని వేసుకుని బాగా కలుపుకుని తీసుకోవాలి. ఎంత అలా కలుపుకోవాలంటే మనం ఏలు ముంచితే మనకి ఏలుకి ఏ మందాన్ని అయితే పిండి అంటుకుందో ఆ విధంగానే బజ్జీలకు కూడా అంటుకుంటుంది. ఈ విధంగా పిండిని కలుపుకుని తీసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత బజ్జీలు వేసుకుంటే బజ్జీలు మంచి సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిలోకి ముందుగా స్టఫ్ చేసుకుని ఉంచుకున్న మిరపకాయలను వేసుకుని వేడివేడిగా కాగుతున్న ఆయిల్లోకి వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇలా మనకి వేయడం రాకపోతే కనుక ఇలా ఏదైనా గ్లాస్ తీసుకుని
గాజు గ్లాస్ అయినా పర్లేదు, ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా జార్ కానీ తీసుకుని మనం మిరపకాయ సైజుకి తగ్గట్టు తీసుకోవాలి. అలా తీసుకున్నాక ఈ విధంగా ముంచుకుని వేసుకుంటే చాలా సింపుల్గా వేసేయచ్చు. ఈ విధంగా బజ్జీలన్నిటిని వేసుకున్నాక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బజ్జీలని ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని అప్పుడు బజ్జీలు వేసుకోవాలి. అలా వేసుకున్న వెంటనే హై ఫ్లేమ్లో పెట్టకూడదు. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే మొత్తం బజ్జీలన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న బజ్జీలని ఏదైనా టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ. తర్వాత ప్రసాదం వచ్చేసి మోతీచూర్ లడ్డు. ఈ మోతీచూర్ లడ్డు చేయడం చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఆ సింపుల్ వే ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించేస్తున్నాను, చూసేయండి. ఈ మోతీచూర్ లడ్డు తయారు చేసుకోవడం చిన్నగా బూందీ చేయాలంటే చాలా కష్టం. అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ మిక్సింగ్ బౌల్లోకి 1/2 కిలో శనగపిండిని తీసుకోవాలి. అందులోకి చిటికెడు సాల్ట్, చిటికెడు వంట సోడా కూడా వేసుకుని తగినన్ని నీళ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని ఏ విధంగా కలుపుకోవాలంటే మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ పిండికి కొలతతో అయితే 1 కప్పు పిండికి 3/4 కప్పు వాటర్ వరకు పడుతుంది. వాటర్ కొద్దిగా వేసుకుని బాగా నేను చూపించే ఈ విధంగా కలుపుకుని తీసుకుంటే లడ్డూలు ఖచ్చితంగా వస్తాయి, ఈ కొలతలు ఫాలో అయ్యి చేసినట్లయితే. ఇలా కలుపుకున్న పిండిని స్టవ్ వెలిగించుకుని వేరొక కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక చూపించే ఈ విధంగా బూందీగా వేసుకోవాలి. అంటే మరి మనం బూందీ చేసుకున్నప్పుడు చిన్న బూందీ గరిటె ఉంటే ఓకే, అలా కాకపోతే బూందీ గరిటె లేకపోయినా సరే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా అక్కడక్కడ గరిటెతో పిండిని కొద్దిగా డ్రాప్స్గా వేసుకుని మరీ ఎక్కువ వేయకూడదు. కొద్దిగా వేసుకున్నాక మొత్తం అంతటిని 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. 1 నిమిషం ఫ్రై అయ్యాక బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ బూందీని మరీ ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదు, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న బూందీనంటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఈ బూందీని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చిన్న బూందీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతో 3/4 కప్పు పంచదారని వేసుకోవాలి. పంచదార వేసుకున్నాక 1/4 కప్పు వాటర్ వేసుకుని పంచదార అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచుకుని పంచదార కరిగేంత వరకు కరిగించుకున్నాక ఇందులోకే చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, ఎల్లో కలర్ అయినా వేసుకోవచ్చు, ఆరెంజ్ కలర్ అయినా వేసుకోవచ్చు. మొదలకి తెలిసి మోతీచూర్ లడ్డు ఆరెంజ్ కలర్లో ఉంటుంది కాబట్టి నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక పంచదార 2-3 పొంగులు పొంగించుకున్నాక ఎటువంటి పాకం రావసరం లేదు. ముందుగా గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న బూందీనంతటిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. అలా వేసుకున్నాక ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పంచదార పాకాన్నంతటిని బూందీ బాగా పీల్ చేసుకుని కడాయి నుండి సెపరేట్ అయ్యేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి. అలా చల్లారబెట్టుకునే దానిలోకి కొద్దిగా సారపప్పులు వేసుకుని మనకు నచ్చిన షేప్లో లడ్డూలుగా చేసి తీసుకోవాలి. పూర్తిగా చల్లారేకైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డు కూడా రెడీ. శనగపిండితో తయారు చేసుకునే ప్రసాదాలు ఏమైనా అమ్మవారికి ఇష్టం, కాకపోతే ఉల్లి వెల్లుల్లి ఉండకూడదు. ప్రసాదాలు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.